నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆశా వర్కర్ల ఆందోళన వెనుక ఉన్నదెవరు? సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆకస్మిక ధర్నాల వెనుక ప్రతిపక్షాల పాత్ర ఉందా? ఇదే అంశంపై ఇప్పుడు ప్రభుత్వ అధికారులు మాత్రం ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న పలంగా కనీస సమాచారం లేకుండా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా తెలియకుండా ఒక్కసారిగా జరిగిన ఆకస్మిక ధర్నా నేపథ్యంలో ఉద్రిక్తత కారణంగా మాత్రం వైద్య ఆరోగ్య శాఖ అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. కనీసం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, విషయం చెప్పకుండా, సమస్య దృష్టికి తీసుకురాకుండా ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసినంత ప్రయత్నం చేయడంతో ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా సీరియస్గా ఉన్నారు. ఈ సందర్భంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మేము ఆశా వర్కర్ల సమస్యలను తప్పకుండా పట్టించుకుంటాం. త్వరలో ఆ అంశాలపైన యూనియన్ లీడర్లతో, అలాగే ఆ యొక్క ఆశా వర్కర్లకు సంబంధించిన ప్రతినిధులతో చర్చిస్తాం. అలాగే అధికారులు కూడా ఈ అంశంపై తప్పకుండా దృష్టి కేటాయిస్తారు. కానీ ఈ సమస్యకు ప్రధానమైన కారణం బీఆర్ఎస్ఏ. గత 10 ఏళ్లుగా మొత్తం ఈ సమస్యను క్రియేట్ చేసి వాళ్ళ సమస్యను పక్కదారి పట్టించి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పెద్దగా చేసి ఈరోజు అదే బీఆర్ఎస్ మళ్ళీ వీళ్లకు మద్దతు పలకడం, అలాగే ఆశా వర్కర్ల సమస్యకు పరిష్కరించాలని కూడా వాళ్ళే చేయడం చాలా హాస్యాస్పదం అని కూడా ఆయన మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ ఉచ్చులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పడద్దు, మీ సమస్యలను మేము పరిష్కరిస్తాం, మా దృష్టికి వచ్చిందని కూడా వారొక భరోసా అయితే ఆశా వర్కర్లకు సంబంధించిన వర్గాలకైతే ఇచ్చారు. సో ఈ అంశం నేపథ్యంలో, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఆరా తీస్తున్న నేపథ్యంలో కూడా చాలా కీలకమైన అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఆశా వర్కర్లకు సంబంధించిన ధర్నాలు, అలాగే సమ్మె అనేది కొత్తగా ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చింది కాదు. గత 10 ఏళ్లుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. నిజానికి ఆశా వర్కర్ల పోరాటం అయితే గత 10 ఏళ్లుగా మొత్తం వాళ్ళ జీవితం అంతా పోరాటంతోనే సరిపోయింది. 2014లో అప్పుడు బీఆర్ఎస్ సర్కారు వచ్చింది. 2015 నుండి అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్త నుండే మాకు కనీస మద్దతు సంబంధించిన వేతనం కావాలి, 18,000 కావాలని కూడా వాళ్ళ పోరాటం మొదలుపెట్టారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఇక సమ్మె తప్పదన్న కోణంలో 2015 సెప్టెంబర్లో ఇక సమ్మెకు దిగారు. దాదాపు 3 నెలల పైన, అంటే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు, అంటే 105 రోజుల పాటు నిర్విరామంగా సమ్మె కొనసాగించారు. ఇక ప్రభుత్వం కూడా అసలు వెనక్కు తగ్గలేదు. ఓ సందర్భంలో అసలు నోటీసులు ఇచ్చింది, బెదిరించింది, మీ ఉద్యోగాలు తీసేస్తామని కూడా బ్లాక్మెయిల్ కూడా చేసింది. అంటే మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వ పెద్దలు పిలిపించుకోవడం, మళ్ళీ 2018 కంటే ముందు హామీ ఇవ్వడం, 2018లో మళ్ళీ గెలిచినాక మళ్ళీ ఈ సమస్య పెండింగ్లో పడిపోయింది. అంటే 2014 నుండి ఆశా వర్కర్ల పోరాటం కొనసాగుతూనే ఉంది. అది ఎక్కడి వరకు వచ్చిందంటే 2023 చివరి దాకా వచ్చింది. మళ్ళీ పోరాటం చేయడం, మళ్ళీ పిలవడం, ఇదే పని అయిపోయింది. వాళ్ళ పోరాటం అంతా బీఆర్ఎస్ సర్కార్తోనే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడంతో అయిపోయింది తప్ప పరిష్కారం కాలేదు. ఇక 2023లో చివరి వరకు వచ్చే వరకు అప్పటికే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సమాచారం వచ్చిందేమో కానీ ఎలక్షన్లో దీని ప్రభావం పడుతుంది, వీళ్ళు గ్రామాల్లో ఎక్కువగా వీళ్ళు చాలా ప్రజలతో సంబంధాలు ఉంటాయి, వీళ్ళ నెగిటివ్ ప్రచారం వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసి ఓటింగ్ పడిపోయే అవకాశం ఉన్న కారణంతోనే ఇక హామీ ఇవ్వక తప్పలేదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. సో హామీ ఇచ్చారు, వచ్చే తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తాము, 18,000 వేతనం, కనీస వేతనం కూడా ఇస్తామని ప్రకటించడం, ఎన్నికలు రావడం, ఇక ప్రభుత్వం పడిపోయింది. అంటే గత 10 ఏళ్లుగా ఆశా వర్కర్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఈ కోణంలో, ఈ నేపథ్యంలో అసలు ఈ సమస్యలు క్రియేట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వము. అసలు వాళ్ళకి ఎలాంటి హామీ కానీ ఎలాంటి ముందడుగు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకు మద్దతు ఎలా పలుకుతుందని కూడా ప్రభుత్వ పెద్దలు, అలాగే కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ను పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఒకసారిగా అంటే ఈ సమస్య క్రియేట్ అయింది, దీని వెనుక మాత్రం ఖచ్చితంగా ఒక పార్టీ ఉంది, ఒక కీలక నేత వెనుక ఉండి నడిపించారనేది ప్రభుత్వ పెద్దల యొక్క ఆలోచన. దాదాపు వాళ్ళ ఎంక్వైరీ ప్రాసెస్ కూడా, దానికి సంబంధించిన అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారట. ఒక పార్టీ ప్రోద్బలంతోనే, ఒక ప్రతిపక్ష పార్టీ ప్రోద్బలంతోనే వాళ్ళు ఉన్నట్టుగా ఉన్న పలంగా ఆకస్మికంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా తెలుస్తూ ఉంది. దీనిపై మరి ఆరా తీసి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ ఆశా వర్కర్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వారు చాలా కీలకం. అంటే రాష్ట్ర సంబంధించిన ఆరోగ్య శాఖ పథకాలు అయితుంది, అలాగే కేంద్ర పథకాలు అయితుంది. ఈ యొక్క ఆరోగ్య శాఖ సంబంధించిన పథకాలు గ్రామాల్లో, పట్టణాల్లో గ్రౌండ్ లెవెల్ వరకు, అంటే పారిశుద్ధ్య సంబంధించిన దానికైనా, ఆరోగ్య సంబంధించిన సమాచారమైనా, మందుల పంపిణీ అయినా, ఏదైనా కానీ గ్రౌండ్ లెవెల్లో
సర్వీసు ప్రభుత్వం నుండి కార్యక్రమాలు అమలు కావాలంటే వాళ్ళ పాత్ర చాలా కీలకం. వాళ్ళను ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా వాళ్ళకైతే హామీ ఇచ్చింది. ఈ హామీ కంటే ముందు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విషయంలో కూడా చూస్తే మాత్రం దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ఉంది. అంటే ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్ ఇచ్చే స్థానంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత దేశంలోనే అత్యధిక ఇన్సెంటివ్స్ ఇచ్చేది కూడా తెలంగాణ రాష్ట్రమే. ఇంత చేస్తున్నా ఇంకేమైనా తప్పకుండా ఇంకా మిగతావి కూడా చేస్తాం, కానీ ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు అనేది కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే స్పష్టమైన పిలుపునిచ్చారు. సో దీని వెనుక ఉన్నదెవరో దానిపైన మాత్రం తీవ్రంగా అయితే ఆరా జరుగుతుంది. అధికారుల ఇటు వైద్యారోగ్య శాఖ అధికారులు చూస్తున్నారు, అటు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి ప్రభుత్వ పెద్దలు కూడా ఆరాధిస్తున్నారు. మరోవైపు పార్టీ నుండి కూడా ఎవరైనా ఉన్నారా అని కూడా దీని వెనుక ఏమైనా కార్మిక సంఘాలు ఉన్నాయా, లేకపోతే ఆశా సంబంధించిన ప్రతినిధులు ఎవరు ఉన్నారా, అంటే లేకపోతే ఏమైనా ప్రతిపక్ష పాత్ర ఏమైనా ఉందా, ప్రతిపక్ష పార్టీ చెందిన ఏమైనా కీలక నేతలు ఏమన్నా వాళ్ళను ఉసిగొల్పి ప్రభుత్వంపై అప్రతిష్ట పాలొచ్చేలాగా ఒక నెగిటివ్ ప్రచారం జరిగే విధంగా ప్రభుత్వం ఏం చేయట్లేదని ఆ నిమిషానికి ఒక ప్రచారం వచ్చేలాగా పెద్ద ఎత్తున జరిగిందా, ఇలాంటి ఎన్నో అంశాలు అయితే ప్రభుత్వం ఆరాధిస్తుందట. మరి ఆరాధించిన క్రమంలో ఎవరి పేరు బయటకు వస్తుంది, ఏమైనా పార్టీ వెనుకుందన్న విషయాన్ని బయట పెడుతుందా, వాళ్ళ పేర్లు బయటకు వస్తుందా, దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం త్వరలో అయితే తెలియనుంది. కానీ ఆకస్మికంగా ఉన్నపలంగా ధర్నా జరిగిందనేది మాత్రం ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఒకవైపు గ్రివెన్స్లు ఉన్నాయి, ఒకవైపు ప్రజావారీ నిర్వహిస్తుంది, మరోవైపు ఇటు గాంధీ భవన్లో కూడా ఈ మధ్యకాలంలో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఉంది, నేరుగా మంత్రికి కలిసే అవకాశం ఉంది, రిప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చే ఇన్ని వ్యవస్థలు ఉండగా కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రాథమిక విధానాలు పాటించకుండా ఒక్కసారిగా సమ్మెకు దిగడం పట్ల ప్రభుత్వం అయితే విస్మయం చెందింది, దాంతోపాటు ఆరాధిస్తుంది. సో ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందా, రాజకీయ కాన్స్పిరసీ ఉందా అనే దానిపైన కూడా పరిశీలన చేస్తుందట. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ప్రభుత్వం అయితే ఆశా వర్కర్లకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. త్వరలో తప్పకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా అడుగులేస్తాం. దానికి సంబంధించిన ఒక్కొక్కటి విడతల వారీగా విభాగాల వారీగా చర్చించి ఎవరికి ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఇన్సెంటివ్ విషయాలు అయితే న్యాయం చేస్తున్నాం. ఇంకా వేతనం విషయంలో కానీ ఇంకేమైనా సదుపాయాలు జరగాల వాటిపైన మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రతిపక్షాల ట్రాప్లో పడద్దని మాత్రం ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. చూడాలి నిజంగా ఆశా వర్కర్లు నిజాయితీగా నిజం చేశారా, లేకపోతే వాళ్ళను ఉసిగొల్పి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షానికి చెందిన ఒక కీలకమైన వ్యక్తి వాళ్ళ వెంట వాళ్ళకి ఒక బలాన్ని ఇచ్చి ఏమైనా చేయించారు ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ధర్నా చేయించారా, మరి ఏం జరిగిందనే మాత్రం ఈ ఎంక్వైరీ సంబంధించిన విషయాలు మరి బయట పెడితే కానీ ఈ విషయాలు బయటికి రావు. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఒకవేళ బయట పెడుతుందా, ఇంటర్నల్గానే చేస్తుందా, లేకపోతే ఈ అంశం ఇంకా ఎటువైపు దారి తీస్తుంది, వీళ్ళని బట్టి మరొక వాళ్ళు కూడా అంటే మరొక వాళ్ళు కూడా ధర్నాలు చేసే అవకాశం ఉందా, ఆ నేపథ్యంలో ప్రభుత్వం ముందే అలర్ట్ అయ్యి కూడా ఆయా సంఘాలతో చర్చలు సఫలీకృతం అయ్యేటట్టు కూడా చూడనుందా, ఇలాంటి అంశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.